శ్రీకాకుళం జిల్లా పాలకొండలో కనుమ పండుగ సందర్భంగా నిర్వహించిన గోపూజ మహోత్సవం ఆధ్యాత్మిక శోభతో అత్యంత వైభవంగా జరిగింది. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ కోటదుర్గ దేవాలయంలో జరిగిన ఈ కార్యక్రమం భారతీయ సనాతన సంప్రదాయాలను చాటి చెప్పింది. పాలకొండలోని ప్రసిద్ధ శ్రీ కోటదుర్గ దేవాలయ ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ సారథ్యంలో వేద మంత్రోచ్చారణ నడుమ పూజలు జరిగాయి. గోమాతను ప్రత్యేకంగా ముస్తాబు చేసి పసుపు కుంకుమలు మరియు పుష్పాలతో అలంకరించి పూజించారు. పూజ అనంతరం అర్చకులు మరియు అతిథులు గోపూజ విశిష్టతను వివరించారు. గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని, గోవును పూజించడం అంటే సమస్త దేవతలను పూజించడమేనని పేర్కొన్నారు. కనుమ పండుగ అంటేనే పాడి పంటలకు మూలమైన పశువులను, ప్రకృతిని కొలిచే పండుగ అని చాటి చెప్పారు. श्री गुरुभ्यो नमः। श्री गुरु गणेश शारदांबायै नमः। श्री बाला परमेश्वरी देव्यै नमः। కలియుగంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి జీవి గోమాత. గోమాతకు ఏ జంతువులకు లేనటువంటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత మన హైందవ ధర్మంలో ఉంది. ఎందుకంటే 33 కోట్ల దేవతలు ఆమె శరీరంలో నివసించి ఉంటారు. తృణము తిని అంటే గడ్డి తిని అమృతత్వమైనటువంటి పాలను, జ్ఞానాన్ని ప్రసాదించేటువంటిది ఆ పాలను మనకు అందిస్తుంది. మానవుడు ఏ విటమిన్లు లేనటువంటి ఆహారంలో తిని సమస్త రోగములకు బానిసవుతున్న ఈ తరుణంలో సనాతన ధర్మంలో గడ్డి తిని అమృతంతో సమానమైనటువంటి పాలను మనకు అందించి